నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు 17వ తారీఖు 2025 దిన ఫలితాలు గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు కర్కాటక రాశిలో రోహిణి నక్షత్రం నుంచి ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం ఈరోజు చేస్తున్నాడు. దీంతో పాటు రవి సింహరాశిలోను, బుధుడు వక్రంగా కర్కాటక రాశిలోను, శుక్రుడు కర్కాటకంలోను, శని భగవానుడు వక్రంగా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడు మిథున రాశిలోను, రాహు మేషరాశిలోను, కేతు తులారాశిలో సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి శని దోష ప్రభావం కొంచెం ఎక్కువగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మితభాషణ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. పని ప్రదేశంలో మీకు కొన్ని అభియోగాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో ఈ రోజు జాగ్రత్తలు పాటించుకోండి. అయితే దేనికి ఈ రోజు స్పందించకండి. నిమిత్త మాత్రంగా ఉండి ఈ రోజును గడిపే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడిని తలుచుకుంటూ ఆ స్వామివారి యొక్క నామాన్ని తలుచుకుంటూ ఉదయం పూటే లేచినట్టయితే కనుక మంచి ఫలితాలు ఈ రోజంతా పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మీ యొక్క బలహీనతలను గుర్తించి మిమ్మల్ని మార్చే అవకాశం అంటే రూటు మార్చే అవకాశం కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. అప్పుల మీద మరింత శ్రద్ధ పెట్టండి. దానివల్ల కొంచెం చికాకులు పడే అవకాశం కనబడుతోంది. స్నేహితుల సహాయము సమయానికి మీకు అందుబాటులోకి వస్తుంది. అనారోగ్య సూచనలు కొంచెం కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు ఒకసారైనా సరే హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ హనుమాన్ చాలీసాను పఠించినట్టయితే కొంత మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి శ్రద్ధగా వ్యవహరిస్తేనే మంచి ఫలితాలు. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ప్రేమ సంబంధిత విషయాలలో కొన్ని మతభేదాలు వచ్చి విడిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో ఎటువంటి అలజడి లేదు, అన్యోన్యంగానే ఉండబోతోంది. అనారోగ్య సూచనలు కూడా ఈ రోజు కనిపించట్లేదు. ఈ రోజు మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయాలను దర్శించడమే ఈ రోజు మీరు చేయదగిన పరిహారం అన్నమాట. మీకు దగ్గరలో ఉన్న ఏ ఆలయాన్నైనా దర్శించుకుని స్వామివారికి మీకు యథాశక్తి పూజ చేయించుకుని వచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.